నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో మూడు పార్టీల ప్రచారం అయితే జోరుగా సాగుతా ఉంది. సో మరి ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ ఏరియాలో కూడా బీజేపీ పెద్ద ఎత్తున క్యాన్వాసింగ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరి మాట్లాడదాం, ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనే దాని గురించి. సో మరి అన్న నమస్తే. సో ఎట్లా ఉండబోతుంది అన్న ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది? రాష్ట్రం అంతటా ఎవరు విన్ అవుతారనే దాని మీద చాలా ఉత్కంఠం రేగుతూ ఉంది. సో ఎట్లా ఉండబోతుంది మరి బీజేపీ పరిస్థితి ఇక్కడ? జూబ్లీహిల్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపారెడ్డి గెలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిన్న నామినేషన్ ర్యాలీ అయింది బీజేపీ నుంచి. వేలాది సంఖ్యలో రహమత్ నగర్ ప్రజలు కావచ్చు, ఎర్రగడ్డ ప్రజలు కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రజలు అనేక మంది ప్రజలు మద్దతుగా వచ్చి రోజు లంకల దీపారెడ్డిని గెలిపిస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది, అదేవిధంగా జూబ్లీహిల్స్ ప్రజలను మోసం చేసింది. మరొకసారి బూటకపు హామీలు ఇచ్చి నవీన్ యాదవ్ అనే రౌడీ షీటర్ని తీసుకొచ్చి ఈరోజు ఈ జూబ్లీహిల్స్లో పోటీ చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా వివేకంతో ఓటేస్తారు. రౌడీ షీటర్లకు, అన్యాయాలు చేసే వాళ్ళకు, భూగర్భజలు చేసే వాళ్ళకు ఓటేరు ప్రజలు వివేకంతో భారతమాత పుత్రుడు, భారతదేశం కోసం, సమాజం కోసం నిరంతరం పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఓటేస్తారని చెప్తా ఉన్నాను ఈరోజు నేను. సో అంటే ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఏమో 10 ఏళ్ళ అభివృద్ధి చేసినాం మాకే ఓటేస్తారని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో చేసిన పాలన కావచ్చు, 6 గ్యారెంట్ల విషయంలో వాళ్ళు చెప్తా ఉన్నారు. సో బీజేపీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల లోపల డెవలప్మెంట్ చేస్తే బీఆర్ఎస్ని తీసుకుపోయి పౌమాజ కూర్చోబెట్టారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే అన్యాయాలకు, అక్రమాలకు మారిపోయారు. ఈరోజు కవిత చూసుకోవచ్చు. కవిత వేల కోట్లు సంపాదించి ఒక చీప్ లిక్కర్ కేసులో పోయి అరెస్ట్ అయింది, తన బిడ్డే, కేసీఆర్ బిడ్డే. అదేవిధంగా కేటీఆర్ ఎన్ని కోట్లు సంపాదించడం అందరూ తెలుసు. బూటకు హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటే ప్రజలకు అవి చేసినాం ఇవి చేసినామంటే, అవి చేసినామంటే ఈరోజు ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఫామ్ హౌస్ కూర్చోబెడతారు? వేల కోట్లు సంపాదించుకోవాలి, వేల లక్షల కోట్లు సంపాదించుకోవాలి, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు మరొకసారి బీఆర్ఎస్ వస్తుంది, మేము తెలంగాణ ప్రజలకు అవి చేసిన, తెలంగాణ ప్రజలకు నంటేట ముంచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు 2014 కన్నా ముందు తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ యువకులు కావచ్చు, తెలంగాణ విద్యార్థులు కావచ్చు ఒక విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని సమ్మగిలినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అనేక మంది అమరులై తెలంగాణ కోసం, ఆ అమరుల యొక్క సాక్షిగా తెలంగాణ వస్తే ఆ తెలంగాణను రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ జూబ్లీహిల్స్లోకి వస్తే ప్రజలు చొప్పులతో కొడతారు. ఎందుకు కొడతారంటే వాళ్ళు 10 సంవత్సరాలు డెవలప్ చేస్తే గిట్లా మురికి వాడలుగా, వాసనగా గిట్ల ఉంటాయా? ప్రజలు ఒకసారి గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటై జూబ్లీహిల్స్లో బీజేపీని ఒడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది, కాంగ్రెస్ని ఒడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తాను. ఏం చెప్తారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక పార్టీ. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఫోన్ ట్యాపింగ్ కేసు తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు కావచ్చు కానీ కేటీఆర్ వీళ్ళంతా పాత్ర ఉందని చెప్పింది రేవంత్ రెడ్డి. మరి ఎంతమంది అరెస్ట్ చేసిండు? కాళేశ్వరంలో ఒక సిపి ఘోష్ పెట్టి విచారణ చేపట్టిండు, ఎంతమందిని అరెస్ట్ చేసిండు? వీరు అంతా లోపల ములాంచుకొని లోపల అంత కుమ్మక్కయ్యి బయటికి మాత్రమే బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడినట్టు నువ్వు గిచ్చు నేను ఏడుస్తా అన్నట్లు ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి అయినాయి. ఈ జూబ్లీహిల్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఓటాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు వివేకంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేస్తారు ఈసారి. సో ఎట్లా ఉండవచ్చు మరి జూబ్లీహిల్స్ పోరులో? అంటే బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఎవరు మీకు ప్రత్యర్థి అంటే ఏం చెప్తారు మరి? మాకు ప్రత్యర్థులు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, నవీన్ యాదవ్ అనే వ్యక్తి కుంభకోణాలు, అన్యాయాలు, అక్రమాలు కేరా పడ్రస్ ఆయనకేయాలనా, లేకపోతే నిరంతరం దేశం కోసం పనిచేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి పనిచేయాలన్నా, నిరంతరం దేశ అభివృద్ధికి పనిచేసిన మోడీ గారికి వేయాలన్నా? ప్రజలు ఆలోచన చేసుకుని ఓటేస్తారు.